ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు. ఎడతెగక విశ్వాసం ఉంచుట అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 8వ వచనములో మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రాజైన హిజ్కియా యొక్క బలిష్టమైన నాయకత్వంలో యూదా దేశము ఆధ్యాత్మికంగా పునరుద్ధరింపబడి వారు ఎంతో ఒక చక్కటి పరిపాలన అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా పరిపాలనలో మనం చూస్తున్నప్పుడు విగ్రహములు పగలగొట్టబడినవి, దేవాలయము పునరుద్ధరింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు మరలా ప్రభువును ఆరాధించినట్లుగా 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 31వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అయితే అతడు విధేయుడై నడుచుకున్నప్పుడే దుర్మార్గుడు యోధుడు అయిన అషూరు రాజు అకస్మాత్తుగా యోధాదేశమును ముట్టడించినట్లుగా 32వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటన వల్ల హిజ్కియా కోపద్రికుడై ఉండవచ్చు. అందుకు బదులుగా అతడు దేవుని యందు విశ్వాసముంచుటకే కొనసాగించి తన విశ్వాసమును కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి యొక్క సమయములో అతడు ప్రజలను సమావేశపరిచి మనకు సహాయం చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని హిజ్కియా సెలవిస్తూ ఉన్నాడు. అంటే ప్రజలను తన కోపోద్రేకంతో ప్రజలను రెచ్చగొట్టకుండా ప్రజలను సమాధానపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశానికి రాజై ఉన్న హిజ్కియా తనకు కష్టం వచ్చినప్పుడు తన దేశం మీదకు అషూరు రాజు అకస్మాత్తుగా యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా కోపద్రికుడై ఉండవచ్చు. కానీ తన్ను తాను దేవుని మీద విశ్వాసం ఉంచుకుని సమాధానపరచుకొనుచు తన ప్రజలందరిని కూడా సమాధానపరచడానికి హిజ్కియా చూస్తూ ఉన్నట్లుగా ఆయన ఒక ఉన్నతమైన రాజుగా ఆనాటి యొక్క దినాల్లో ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆహా, ఎంతటి అసాధారణమైన విశ్వాస ప్రదర్శన! హిజ్కియాకున్న నమ్మకము విశ్వాసము నాకు కూడా ఉండాలి. నేను చూడగలిగిన దానికంటే అధికముగా దేవుడు తన సంకల్పమును క్రియలను నా ఎడల జరిగించుచున్నాడు. ఈనాటి నా ఇక్కట్లు ఇబ్బందులు శోధనలు ఆయన ఆశీర్వాదమును ప్రేమల యొక్క అంతిమ పరిమాణము కాజాలు అని హిజ్కియా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, హిజ్కియా నిజమైన విశ్వాసానికి అతడు ఒక పత్రికగా ఉన్నాడు. బాధారహితమైన జీవితం కొరకైనా అభయముల కొరకు కాకుండా దేవునికి లోబడి ఉండుటకే అతడు తీర్మానించుకున్నాడు. అతడి వలె మనము కూడా దేవుని యొక్క సన్నిధిని శక్తిని పొందజాలము. ప్రియా సహోదరి సహోదరులారా, మనము కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క సంధిని మనం కూడా పొందగలమని విశ్వాసముతో మనము ఉండవచ్చును. ప్రియా సహోదరి సహోదరుడా, అత్యంత అంధకారమైన పరిస్థితుల్లో కూడా ఆయనపై మన భారం వేసుకుని మన చింత యావత్తు కూడా ఆయన భరించేవాడుగా ఉన్నాడు కనుక మన కష్టాలని మన ఇరుకులను మన ఇబ్బందులను మన వేదనలను ఆయన మీద వేసినప్పుడు సమస్తమును కూడా పరిష్కరించి మేలైన ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇవ్వడానికి చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా
దేవుని యందు మనము ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో, యథార్థంగా ఉంటున్నప్పుడు కూడా సాతాను మన మీద అనేకమైన శోధనలు కలుగు చేస్తున్నప్పుడు, శత్రువులు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనము కూడా కోపోద్రేకముతో కాకుండా సమాధానముతో మనము దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడే మనకు విజయాన్ని చేకూర్చేవాడుగా ఉన్నాడు. ఆ విధమైన విజయాన్ని ఉదయకాల సమయంలో మన కుటుంబాలకు దేవుడు కలుగు చేయాలని ప్రార్థన చేద్దాం. ఒక ప్రాముఖ్య